యాహ్! బ్రో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూడండి. అండ్ నా పాయింట్స్ ఏంటంటే, నా నాకు మెంటర్ ఓకే. ఒక ప్రాపర్ గైడెన్స్ లేక నేను ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రో. ఓకే. మీరెక్కడైనా ఎవరైనా సో, డబ్బుల కోసమే పని జేస్తారు. కానీ డబ్బులు తీసుకొని కొంత అరే! ఆడికి వాల్యూ యాడ్ చేద్దామని పని జేస్తే అందరూ మంచిగానే అవుతారు బ్రో. ఓకే. కాకపోతే అది బిజినెస్‌లా జూస్తే బిజినెస్ అవుతది. సో, నేను ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిజినెస్. ట్రేడింగ్ అనే ఒక బిజినెస్‌లో నేను లాస్ అయ్యాను. ఏంటి అవతలోళ్ళు వాళ్ళ దగ్గర కోర్స్ జాయిన్ అవుతాను. సో, ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండదు, మెంటర్‌షిప్ ఉండదు, డౌట్ సెషన్స్ ఉండవు. అండ్ డౌట్స్ మనం పెడితే ఆళ్ళు మమ్మల్ని మాట్లాడనీయడు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసల మల్టిపుల్ థింగ్స్ అయితే నాకు చాలా బర్డెన్ అనిపించాయి. నేను అరౌండ్ ఫెయిల్యూర్ అనేది 2 ½ ఇయర్ దాకా ఫెయిల్యూర్ అండి. నా డబ్బులన్నీ పెట్టుకుంటూ, పెట్టుకుంటూ లాస్ అవుతూ, లాస్ అవుతూ, లాస్ అవుతూ, లాస్ అవుతూ సో, తర్వాత రియల్ ట్రేడింగ్ అండ్ రియల్ ఫేస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నాకొకటి అర్థమైంది. దెన్ అప్పటినుంచి నేను సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేశా. ఓకే. తర్వాత సర్వైవల్ స్టార్ట్ అయింది. తర్వాత సర్వైవల్ నుంచి కొంచెం ఎర్నింగ్ స్టార్ట్ అయింది. ఎర్నింగ్ నుంచి కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. కాన్ఫిడెన్స్ నుంచి సో, అన్ని విధాలుగా సో, కొంచెం బెటర్ అయ్యాను. సైకాలజీ మెయిన్ పాయింట్ గైస్. అవి కూడా మనకు కీ రోల్. అండ్ ఇక్కడ తర్వాత నాకు అర్థమైందేంటంటే, సో, మినిమమ్ నేనొక 100+ కోర్సెస్ చేశానంటే మీరు నమ్మరు. కానీ నేను చూసిందేంటంటే మెజారిటీ అంతా సేమ్. ఓకే. మీకు సేమ్ అనిపిస్తాయి. ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిందేంటంటే సైకాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్. అవి 85% మెయిన్ కీ రోల్. అది నేర్చుకోవాలా మనం. అది నేర్పించేవాళ్ళు కావాలి. ఏముందండి మనము యూట్యూబ్‌లో గూడా కొడితే వస్తది. ఏఐలో కొడితే వస్తది. మన యూట్యూబ్ అండ్ గూగుల్‌లో కొడితే వస్తది. కానీ ఎక్కడండి మెంటర్‌షిప్ ఇచ్చేది? ఆడ ఎక్స్‌పీరియన్స్ మీకు యూజ్ అవ్వాలంటే ఒక ప్రాపర్ వాడు దెబ్బలు తిన్న మెంటర్ అయితే బావుంటది. ఓకే.